యోబు గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వాద్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. భక్తుడటువంటి ప్రియమైనటువంటి స్నేహితులారా, యోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ విలువైన శ్రేష్టమైన సమయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, నాకు చాలామంది స్నేహితులుగా తయారైపోయారు. నేను బాధలో ఉన్నప్పుడు, నేను ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు, నేను కష్టకాలంలో ఉంటున్నప్పుడు నాకు మిత్రులుగా ఉన్న వారందరూ కూడా శత్రులుగా మారిపోయారు. నన్ను బలపరచవలసిన వారే నన్ను బలహీనపరుస్తూ ఉన్నారు. నన్ను ధైర్యపరచవలసిన వారే నాలో ఉన్న ధైర్యాన్ని సహితం తీసివేయడానికి వారు ముందుకు వస్తూ ఉన్నారు. చివరికి కట్టుకున్న నా భార్య కూడా నన్ను బలహీనపరుస్తూనే శత్రువుగానే ఆమె కూడా ప్రవర్తిస్తూ ఉంది. ఇలాంటి శత్రువులు నాకు కట్టలు కట్టలుగా నా చుట్టూ చెలరేగిపోతూ ఉన్నప్పుడు నేను ఒక శత్రువు దగ్గరికి వెళ్ళి నేను వారితో నిజానికి గొడవ ఆడాలి, వాద్యం ఆడాలి, నేను వారితో దెబ్బలాడాలి, నేను వారితో పోరాడి వాదించి నేను వారిని ఓడించి నేను గెలవాలి. కానీ వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కాదు. నా చుట్టూ విపరీతమైనటువంటి శత్రువులు హేళన చేసేవారు. నేను పడిపోవడం వల్ల, నేను చెడిపోవడం వల్ల, నేను బలహీనమైపోవడం వల్ల, నేను మంచానికి పరిమితమైపోవడం వల్ల, ఈరోజు నా బిడ్డలను కోల్పోవడం వల్ల, నాకున్న ఆస్తిని కోల్పోవడం వల్ల అందరూ నాకు శత్రువులై ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి తోచినట్టుగా వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను వారందరితో వాద్యమాడలేను. కానీ నేను చేసిన పని ఏంటో తెలిసిన ఆయన అంటున్నాడు, నేను నా దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడిచిచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం! ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, దేవునితో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు కూడా చాలామంది శత్రువులు ఉన్నారు. ఈరోజు శత్రువులు గుంపులుగా నీ మీద పడుతూ ఉన్నారు. నీ ఎదుగుదలను వారవలేని వారు నీకు శత్రువులే. నీ వలన మేలు పొందిన వారు నీకు శత్రువులే. మొన్నటి వరకు నిన్ను ఉపయోగించుకొని అన్ని రకాలుగా అవసరాలు తీర్చుకొని ఈరోజు అవన్నీ అయిపోయిన తర్వాత నిన్ను పక్కన పెట్టి శత్రువులుగా చూసేవాళ్ళు ఈరోజు నీ చుట్టూ చాలామంది ఉన్నారు. ఈరోజు బాధాకర విషయం ఏంటంటే, బయట వారెవరో శత్రువులుగా మారారు అంటే ఒకవేళ ఆలోచించాల్సిన విషయమే. కానీ అంతకంటే బాధాకర విషయం ఏంటంటే, నీ సొంత కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు, నీ ఇంటిలో వారే, నీ కన్న తల్లిదండ్రులే, నీ కన్న బిడ్డలే, నీతో పాటు రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ అన్నలే, నీ తమ్ముళ్ళు, నీ చెల్లెలు, నీ అక్కలు, ఈరోజు నీ రక్త సంబంధులైన వారే ఈరోజు నీకు శత్రువులుగా తయారైపోయారు. వారే కక్ష సాధింపు కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. వారే పగపట్టి నీ మీద అనేక రకాలైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారు. ఈరోజు నీకు కీడు చేయడానికి, నీకు నష్టాన్ని చేకూర్చడానికి, చివరికి నీ ప్రాణానికి కూడా డ్యామేజ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎందరో నీ చుట్టూ గుంపులుగా మూగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నావా? అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు నువ్వు ఇబ్బందిని ఎదుర్కొంటున్నావా? అలాంటి పరిస్థితుల్లో మునిగిపోయి ఏం చేయాలో తోచక కుమిలి ఏడుస్తూ ఉన్నావా? నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చావే మార్గం అని నీ జీవితం మీద విరక్తి చెంది కుమిలిపోతూ నిరాశతో నువ్వు బాధపడుతున్నావా? ఎందుకనంటే నా వాళ్ళే నాకు దూరం అయిపోయినప్పుడు, అందరూ నన్ను విడిచిపెట్టేసినప్పుడు, నా కోసం ఆలోచించేవారు ఎవరు లేనప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎవరి కోసం జీవించాలని కుమిలిపోతూ జీవితాన్ని వ్యర్థంగా భావించి చచ్చిపోవాలనుకుంటున్నావా? ఆత్మహత్య చేసుకోవాలని ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నావా? ఈ క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చావాల్సింది మనుషుల కోసం కాదు, నువ్వు చావాల్సింది శత్రువుల కోసం కాదు. ఒకరు నిజంగా చావాల్సి వస్తే నీ కొరకు చచ్చిపోయి
ప్రాణం పెట్టి నీ పాపములు కడిగివేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం చనిపోవడానికి సిద్ధపడు. కానీ ఈ మనుషుల మాటలను బట్టి, ఈ శక్తులను బట్టి చనిపోవద్దు. మరి ఏం చెయ్యాలి అని అడిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. కన్నీళ్లు ప్రవాహముగా దేవుని దగ్గర కాచి ప్రార్థన చేయి. నీ శత్రువులతో దేవుడు మాట్లాడతాడు, నీ శత్రువులతో ప్రభువు మాట్లాడతాడు. నువ్వు ఎంతమందితో గొడవాడగలవు, ఎంతమందితో వాద్యానికి దిగగలవు, ఎంతమందికి కాదు కాదని సమాధానం చెప్పగలవు, ఎంతమందికి నేను నీతిమంతుడిని నీతిమంతురాలుగాని నిరూపించుకోగలవు. వారు ఒకరు ఇద్దరైతే నీవు మాటలతో సమాధానం చెప్పగలవు. కట్టలు కట్టలుగా నీ మీద గుంపులు కూడి మాట్లాడుతున్న వారితో నీవు మాట్లాడి సమాధానం చెప్పలేవు. కానీ ప్రభువైన యేసయ్య సన్నిధిలో నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ శత్రులతో దేవుడు మాట్లాడతాడు. నీ మీద పగపట్టిన వారితో దేవుడు మాట్లాడతాడు. ఆ శత్రులందరినీ దేవుడు నీకు మిత్రులుగా చేసేస్తాడు. నీకు హాని కలిగించాలనుకున్న వాళ్ళందరూ వచ్చి ప్రేమించి నీకు మేలు చేసేవారిగా చేస్తారు. నీకు దూరం అయిపోయిన వాళ్ళందరినీ నీ దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళందరినీ నీకు స్నేహితులుగా మార్చివేస్తాడు. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈరోజు జీవం గల దేవుని దగ్గర ఉంది. అటువంటి శక్తి దేవుని వల్ల నువ్వు పొందుకోగలవు. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు, ఆయనకే చెప్పు, ఆయన దగ్గరే కన్నీరు కార్చి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నీ శత్రులందరినీ మిత్రులుగా మార్చి నిన్ను ఒక శ్రేష్టమైన స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు.